ఆచి చికెన్ మసాలా. స్టాక్ మార్కెట్లు రెండో రోజు కూడా నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 852 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్లు లాస్ అయ్యింది. డెల్టా కార్ప్ లిమిటెడ్, డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జోడియాక్ ఎనర్జీ లిమిటెడ్, మాస్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అటు బులియన్ మార్కెట్లు కూడా నష్టాలను చవిచూశాయి. 24 క్యారెట్ల బంగారం 1000 రూపాయలు, వెండి కేజీపై 8000 రూపాయలు తగ్గింది. స్టాక్ మార్కెట్లు రెండో రోజు కూడా నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 852 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్లు లాస్ అయ్యాయి. డెల్టా కార్ప్ లిమిటెడ్, డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జోడియాక్ ఎనర్జీ లిమిటెడ్, మాస్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అటు బులియన్ మార్కెట్లు కూడా నష్టాలను చవిచూశాయి. 24 క్యారెట్ల బంగారం ధర 1000 రూపాయలు తగ్గింది. అటు వెండి కూడా కేజీపై 8000 రూపాయలు తగ్గింది. దీనికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు సీనియర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, అదేవిధంగా స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సునీత. సో చూస్తున్నాం సత్యనారాయణ గారు, పూర్తిగా స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిన సందర్భం ఉంది. కొన్ని గెయినర్స్ ఉన్నాయి, బట్ మాక్సిమం అయితే లాస్ లోనే ఉంది. సో ఏంటి దీనికి గల కారణాలు ఏంటి? బ్రెంట్ ఆయిల్ పెరగటమే, చమురు ధరలు పెరగటమే. ఈ ఇరాన్ అమెరికా చర్చలు ఏం జరగలేదు, అవి ఏం జరుగుతాయో తెలియదు. కానీ సందిగ్ధ స్థితిలో ఉండటం జరిగినాయి మార్కెట్లు. అంటే ఏంటిది, ఏ టైంలో యుద్ధం చేస్తాడా తెలియదు, చర్చలు ఆగిపోయినాయి. దాంతో మనం ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే పెరగడం జరిగిందో $103.41, దాంతో గోల్డ్ సిల్వర్ ఫాలో అవటం, మన వరల్డ్ మార్కెట్లు ఫాలో అవటం, దాంతో మన మార్కెట్లు ఫాలో అవటం ఒక రీజన్ కాదు, ఒక 7-8 రీజన్లు. ఎప్పుడైనా కానీ ఏం జరిగినా ఇలానే ఉంటుంది. విషయం ఏమిటి అంటే, ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా అంటే గ్లోబల్ మార్కెట్లు పడిపోతాయి. గ్లోబల్ మార్కెట్లు ఎప్పుడైతే పడిపోతాయో రూపాయి మంది బలహీనం అయిపోతుంది. ఎప్పుడైతే రూపాయి బలహీనం అయిపోతుందో ఎఫ్ఐఐలు సెల్లింగ్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఐలు ఎప్పుడైతే సెల్లింగ్ చేస్తారో బాండ్ ఈల్డ్స్ పెరగడం జరుగుతుంది. ఇవన్నీ కారణాలతోటి మన మార్కెట్లు కూడా ఫాలో అవడం జరిగింది. రెండో రోజు నిన్న ఫాలో అయింది, ఈ రోజు కూడా ఫాలో అయింది. ఈ ఇరాన్ అమెరికా ఏదైతే చర్చలు ఉన్నాయో, దిగ్బంధనం, ఈ హర్ముజ్ జల్సంధి, వీటితోటి మన మార్కెట్లు అనుకోండి, వరల్డ్ మార్కెట్లు అనుకోండి, ఏం జరుగుతుందో అనేది ఒక అనిశ్చిత పరిస్థితి. అంటే వీళ్ళు అనౌన్స్ చేయట్లేదు, వాళ్ళు అనౌన్స్ చేయట్లేదు. చర్చలకు రెడీగా అన్నారు, అవి చర్చలు జరగలేదు. మళ్ళీ ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియదు. ముందైతే యుద్ధం ఆగిపోయింది అన్నట్టుగా అన్నారు. కానీ మళ్ళీ ఏ టైంలో ఆయన ఏం డెసిషన్ తీసుకుంటాడో ట్రంప్, దాంతో మార్కెట్లన్నీ ఒక విధమైన స్టేజీలోకి పోయినాయి అనమాట. అందుకే ఫాలో అవుతుంది, ఇంకా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. గోల్డ్ సిల్వర్ కూడా ఇంకా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు నిన్నటికి ఈ రోజుకి ఇప్పుడు $103 ఉంది. అది కనుక పెరగడం మొదలు పెడితే మీరు అన్నట్టు ఇంకా తీవ్రంగా ఉంటది పరిస్థితులు. అంటే గోల్డ్ సిల్వర్ ఇంకా పడతాయి, మార్కెట్లు ఇంకా పడతాయి. ఇక మళ్ళీ ఒక ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుంది ప్రపంచం అంతా. అంటే ఆర్థిక వ్యవస్థలు అన్ని కూడా చిన్నాభిన్నం అయిపోతుంది, ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుంది. ప్రతి దేశం యొక్క వాళ్ళ దేశ కరెన్సీ కూడా ఆల్ టైమ్ లోకి రావడం జరుగుతుంది. మంది కూడా అప్పుడే $94.13 ఇప్పుడు లైవ్, ఏది రూపీకి డాలర్కి కన్వర్షన్. అంటే ఏంటిది, ఇవి మనమే ఇలా ఉన్నాము. చిన్న చిన్న దేశాలు అయితే ఎప్పుడో వాళ్ళ దేశాల కరెన్సీ అంతా కూడా ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. ఈ యుద్ధం ఆగిపోవాలి, ఎక్కడో చర్చలు జరగాలి. ఈ బ్రెంట్ ఆయిల్, ఈ చమురు ఏదైతే ఉందో, ఈ క్రూడ్ ఆయిల్ బాగా ధర తగ్గితే తప్ప మార్కెట్లు కోలుకునే పరిస్థితి కనబడట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఇవన్నీ లేవు ఇష్యూలు. ఇది క్రూడ్ ఆయిల్ ఇవన్నీ సాఫీగా జరుగుతూ ఉండేది. ఈ బ్రెంట్ ఆయిల్ అంటే మామూలుగా క్రూడ్ ఆయిల్, చమురు ఇవన్నీ మామూలుగా వస్తూ ఉన్నప్పుడు జరిగేది ఏంటిది అంటే, ఇక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద బాగా ఉండేది. అందుకనే గోల్డ్ సిల్వర్లు కొనుక్కోవడం జరిగింది ప్రపంచ దేశాలన్నీ కూడా. ఒక్కసారిగా ఈ యుద్ధ వాతావరణం వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క కరెన్సీ పడిపోవడం, ఇక గోల్డ్ సిల్వర్ కూడా
ఫాలో అవడం జరుగుతుంది. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మీద ఎవరు లేదు, ఓన్లీ ఈ చమురు విషయంలోనే ఉంటుంది. ఇప్పటికే అక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఏదైతే హర్మూజ్ జలసంధి ఉందో ఆ జలసంధిలో ప్లేస్ లేకుండా నౌకలన్నీ ఆగిపోయినాయి. అంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు అనమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, ఇప్పుడు ట్రంప్ వాళ్ళు చేయటం ఏంటంటే ఇప్పుడు నౌకలన్నీ ఎటు కదలకుండా ఆ హర్మూజ్ జలసంధిలో ఉన్నాయి. అప్పుడు ఏమైతుంది అంటే ఇరాన్ లో ఈ ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఏది ఈ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్. ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోతుందో ఆటోమేటిక్ గా మళ్ళీ ఆ బావులన్నీ, ఆ బోర్ చేసి బావులన్నీ ఇక బ్లాక్ అయిపోతాయి, ఇక పనిచేయవన్నమాట. అంటే కంటిన్యూగా క్రూడ్ ఆయిల్ వెలికి తీస్తే తప్ప అవి అనమాట. అది వాళ్ళ ఉద్దేశం. అంటే నౌకలన్నీ అక్కడే బ్లాక్ అయిపోతే ప్రొడక్షన్ అయినది ఎక్కడ నిలవ పెట్టాలి. అందుకోసం అది కనుక జరిగిందనుకో ఇంకా తీవ్రతరం అవుతుంది ఏది పరిస్థితి. అందుకని ఎక్కడో ఒక దగ్గర ఏ ఒక దగ్గర మరి చర్చలు జరుగుతాయా ఏంటిదని తెలియదు. ఇప్పటికో 2 రోజులు గడిచిపోయింది. ఏది ఏమీ లేదు అని అన్న తర్వాత 2 రోజులు గడిచిపోయింది. ఇప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటాడో తెలియదు ట్రంప్. అయితే ఇప్పుడు ఏంది, ట్రంప్ ఏమంటుండంటే ఇరాన్ తో చర్చలకు ఏం పెద్ద ఒత్తిడి ఏం లేదులే, చిన్నగలే అన్నట్టుగా అంటుండు. కానీ ఏదో ఒకటి ఏదో ఒక ఆలోచనలోనే వాళ్ళు ఉంటారు. అంటే ఏం చేయాలనేది. అప్పుడు దానికోసం మన మార్కెట్లు కూడా ఆయన ఏం చెప్తాడు అనే దాని మీదనే ఉంది. ఇప్పుడు ఆయన ఏమంటుండే ఒత్తిడి ఏమి లేదులే కానీ మీ ఇష్టం అన్నట్టుగా చెప్పుకొచ్చిండు ఎవరు, ట్రంప్. అయితే ఇది స్వల్పకాలమే. అంటే ఈ కాల్పులు ఏదైతే యుద్ధ విరమణ ఉందో అదంతా స్వల్పకాలమే అనేది మార్కెట్ వర్గాలు అనుకుంటున్నాయి. కానీ మళ్ళీ ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి అక్కడ. అది తొందరగా ముగించాలని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారని వాళ్ళు అడగడం జరిగింది. ఆయన ఏమి దానికి అదేం లేదు అన్నట్టుగా అనుకుంటున్నాడు అని స్పష్టం చేయడం కూడా జరిగింది. దాంట్లో నిజం లేదని. అయితే ఈ అమెరికా ప్రజలంతా కూడా ఆయన అనడం ఎంతసేపటికేంది, ఇరాన్ ఈ శాంతి ప్రతిపాదన ఏదైతే ఉందో ఎలాంటి గడువు లేదు అని అన్నాడు ఈ సీజ్ ఫైర్ ది. ఇక మరి ఏం జరుగుద్ది అనేది మనం చూడాలి. చూస్తే దాన్ని బట్టి ఏ రోజుకి ఆ రోజు మనం ఎవరైతే కొనుక్కోదలుచుకుంటారో కొనుక్కోవాలి, మళ్ళీ పెరిగినప్పుడు అమ్ముకోవాలి. మన మార్కెట్ మాత్రం ఇవాళ 852 పాయింట్లు ఫాల్ అయింది. ఏది బిఎస్సి సెన్సెక్స్ 852 అంటే సుమారు 8 అంటే 5 లక్షలు 5.5 లక్షల కోట్ల రూపాయలు మన వాళ్ళ ఆస్తులు కరిగిపోయినాయి. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే ఉందో అంటే ఎప్పుడైనా కానీ 100 పాయింట్లకి 50 నుంచి 60 వేలు లెక్కేయాలి. ఇవాళ 852 పాయింట్లు మైనస్ అంటే 8 48 ఒక 5 లక్షల కోట్ల రూపాయలు మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు నిఫ్టీ ఉంది 205 పాయింట్లు పడిపోయింది, 24,173. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 852 పాయింట్లు పడి 77,664. బాగా ఫాల్ అయిన వల్ల బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా ఫాల్ అయింది. 819 పాయింట్లు తగ్గడం జరిగింది. నిఫ్టీ ఐటీ 372 పాయింట్లు మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. బిఎస్సి బ్యాంక్ అయితే ఆ ఇండెక్స్ వచ్చి 939 పాయింట్లు ఫాల్ అయింది. నిఫ్టీ 200 ఒక్క సెక్టార్ కూడా ఇవాళ పాజిటివ్ లేదు. అన్ని సెక్టార్లు ట్రేడ్ అయినాయి. ఇక పోతే అదాని గ్రూప్ మాత్రం ఇవాళ పాజిటివ్ లో ఉంది. ఎల్ఎన్టీ, అదాని పోర్ట్స్ ఒకటి, సన్ ఫార్మా కూడా బాగుంది. టెలికాం, భారతీ ఎయిర్టెల్ ఒకటి, డిఫెన్స్ ఒకటి, బిఈఎల్ ఒకటి. ఇవి 5 పాజిటివ్ లో ఉన్నాయి. ఉన్న బిఎస్సి సెన్సెక్స్ లో 30లో అదాని గ్రూప్ ఒకటి, సన్ ఫార్మాస్టికల్ ఒకటి, భారతీ ఎయిర్టెల్ టెలికమ్యూనికేషన్, బిఈఎల్, డిఫెన్స్ ఇవి పాజిటివ్ లో ఉన్నాయి. అయితే రేపు ఉదయానికి ఇదే గనక బ్రెంట్ ఆయిల్ మళ్ళీ గనక $103 కంటే పైన, ఇప్పుడు 103.48 ఉంది. రేపు ఉదయం ఎంత పెరిగింది అనుకోండి, ఇంకా ఈ బ్రెంట్ ఆయిల్ గనక ఇంకా పెరిగితే మంది ఇంకా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. సపోజ్ ఇది గనక రికవరీ అయితే రేపు ఉదయానికి, అప్పుడు మళ్ళీ మన మార్కెట్లు పాజిటివ్ లోనే ఓపెన్ అవుతాయి రేపటి మార్కెట్ కి. ఇంకొకటి, రేపు శుక్రవారం బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే ఉందో వీక్లీ ఓపెనింగ్ డే, ఇవాళ క్లోజింగ్ డే. అది కూడా రీజన్. ఎందుకంటే 3 రోజులు పెరిగింది, నిన్న పడింది, ఇవాళ పడింది. అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోయింది. మొన్న 3 రోజులు పెరిగిన మందం ఈ 2 రోజుల్లో క్లోజ్ చేసేసి మళ్ళీ రేపు శుక్రవారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఓపెనింగ్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ బ్రెంట్ ఆయిల్, ఈ క్రూడ్ ఆయిల్, ఈ చమురు ఏదైతే ఉందో అది తగ్గాలి. 103.50 ఉన్నది రేపు ఉదయానికి మన మార్కెట్ లో ఓపెన్ అయ్యే టైంకి అది కనుక ఎంత తగ్గితే అంతమంది కొంచెం మళ్ళీ పాజిటివ్ లోకి వస్తుంది మన మార్కెట్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే సత్యనారాయణ గారు, ఒక రోజు లాభాల్లో ట్రేడ్ అవుతుంది, ఒక రోజు నష్టాల్లో. అసలు కంప్లీట్ గా మనము అంటే ఒక బ్యాలెన్స్డ్ గా వెళ్తున్నా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒక రోజు లాస్ లో ఉంటున్నాం, ఒక రోజు నష్టాల్లో ఉంటాం. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ ఏ రకంగా ఉండాలంటారు? అవును, బ్రెంట్ ఆయిల్ తగ్గంగానే మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్తాయి.
మార్కెట్లు పెరగగానే అందరూ ఏమనుకుంటారంటే ఇంక అయిపోయిందిలే, చర్చలు అయిపోయింది, ఇరాన్ అమెరికా ఇక ఏం లేదులే, బ్రెంట్ ఆయిల్ తగ్గిపోయింది, క్రూడ్ ఆయిల్ తగ్గిపోయింది, మళ్ళీ ఇక మనం ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని ఒక్కసారిగా మార్కెట్లు పెంచుతారు అనమాట. అంటే ఇవన్నీ ఎలా ఉంటదంటే, అమెరికాలో వరల్డ్ మార్కెట్లు పెరిగితే యుఎస్ మార్కెట్లు ఉదయం పూట ఏషియన్ మార్కెట్లు పెరుగుతాయి, ఏషియన్ మార్కెట్లు పెరగానే మన మార్కెట్లు పెరుగుతాయి. అంటే అన్ని ఒక లైన్ అనమాట. అంటే ఇప్పుడు ఈవినింగ్ 6 o'clock అమెరికా మార్కెట్లు స్టార్ట్ అవుతాయి, అవి నైట్ క్లోజ్ అవుతాయి. అవి పాజిటివ్ లో క్లోజ్ కనుక అయితే ఉదయం పూట ఏషియన్ మార్కెట్లు పాజిటివ్ లో ఓపెన్ అవుతాయి. పాజిటివ్ లో ఓపెన్ కాగానే మన మార్కెట్లు కూడా అదే దారి అనమాట, ఇది పాజిటివ్ లో ఓపెన్ అవుతాయి. మళ్ళీ 12:30కి యూరోప్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. అవి ఏమైతుంది, వీటిని ఫాలో అయ్యి అది పాజిటివ్ లోనా నెగిటివ్ లోనా, అది పాజిటివ్ లోనే ఓపెన్ అయింది అనుకో, మళ్ళీ ఈవినింగ్ 6 o'clock కి యుఎస్ మార్కెట్లను బేస్ చేసుకొని పాజిటివా నెగిటివ్ అనమాట. మన పని ఎంతసేపటికి అంటే మనం కాదు, యుఎస్ మార్కెట్ బేస్ చేసుకొని ట్రంప్ ఏం డెసిషన్ తీసుకుంటాడు, బ్రెంట్ ఆయిల్ పెరుగుతుందా లేదా, యుద్ధం జరుగుతుందా లేదా, క్రూడ్ ఆయిల్ పెరుగుతుందా లేదా. క్రూడ్ ఆయిల్ తగ్గింది, మార్కెట్ పెరుగుతుంది, క్రూడ్ ఆయిల్ పెరిగింది, మార్కెట్ పడుతుంది. గోల్డ్ సిల్వర్ కూడా ఇదే కథ, క్రూడ్ ఆయిల్ పెరిగింది, గోల్డ్ సిల్వర్ తగ్గుతుంది, క్రూడ్ ఆయిల్ తగ్గింది, గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.